అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం విశాఖపట్నంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమం చేయడానికి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం అయితే అడ్డుకోగలిగింది, కానీ అక్కడైతే ఇక్కడ ఈ ప్రజానీకం ఒక స్ఫూర్తిగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి దీక్షలన్నింటికీ కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలని చేస్తే ఉద్యమానికి మేము పూర్తి మద్దతునిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజానీకం ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం కావటం నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక విషయం ప్రధానంగా గుర్తుంచుకోండి, గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు 100% శాసనసభ సభ్యులను ఎన్నుకుని ఈ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మీరు మద్దతు ప్రకటించారు. కానీ ఈరోజు మీకు ఈ 3 సంవత్సరాల్లో అగ్రపీఠం వేయవలసినటువంటి ప్రభుత్వం కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పోలవరం నిర్వాసితుల విషయంలో కానీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూములు కోల్పోయిన వారి విషయంలో కానీ, పోలవరం భూములు కోల్పోయిన వారు కానీ ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి మరో గ్రామానికి వ్యత్యాసం చూపిస్తూ చాలా అన్యాయానికి గురి చేస్తున్న విషయాన్ని మీ మధ్యన ఈ 10 రోజుల నుంచి మీ గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా రైతులు వారి నిరసన వ్యక్తం చేశారు. ఇది ధర్మం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది ధర్మం కాదు. పెద్ద ఎత్తున ఆదుకోవాల్సినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను మీరు ఏమాత్రం పట్టించుకోకపోవటం, వారు మీకు ఇచ్చిన మంగళహారతులకి మీరు ఏమి విలువిచ్చినట్టు అని అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తుంది. ఏ ఒక్క వాగ్దానం అమలు చేయని కారణంగానే ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ బహిరంగ సభల ద్వారా. వేళ మన పార్టీలోకి రాబోతున్నటువంటి ఇప్పుడే సభ్యత్వం స్వీకరించినటువంటి కోటగిరి విద్యాధరరావు గారు తనయుడు శ్రీ శ్రీధర్ గారికి పార్టీ తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి స్వాగతం చెబుతూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఇదే నిరసన ఇదే స్ఫూర్తితో ఈ ప్రభుత్వంపై మీరు తిరుగుబాటు చేసినప్పుడే ఆ రోజు ఏవైతే వాగ్దానాలు చేశారో, ఏ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేయండి అని కోరుతూ ఉన్నాం. ఏమైనా రైతులకు రుణమాఫీ జరిగిందా? డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? లేదు, చివరకు బెల్ట్ షాపులు కూడా నిర్మూలించకుండా ఇంకా రెట్టింపు సంఖ్యలో వాళ్ళని పెంచుకుంటూ పోయిన విధానాన్ని ఎంత దగా మోసం చేశారో ఒకసారి ఆలోచించండి. షెడ్యూల్డ్ కులాలకు కానీ వెనుకబడిన కులాలకు కానీ ఒకసారి మీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి. ఎన్నికల మేనిఫెస్టోలో వెనుకబడిన కులాలకు 110 హామీలు ఇచ్చారు అధికారంలో రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. సరిగడా కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఎక్కడ ఇచ్చిన వాగ్దానం అమలు పరుస్తామని ఒక మాట కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకు మీ వెనకాల ఉండాలి వెనుకబడిన కులాల వారు? ఎందుకు షెడ్యూల్డ్ కులాల వారు మీరు వెనకాల ఉండాలి? ఒకసారి మీరు ఇచ్చిన హామీలను మరొకసారి మన్నం చేసుకోండి. ఇచ్చిన హామీల్ని కనీసం చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఈరోజు. ఆ రోజు అధికారంలో రాకముందు చేసిన వాగ్దానాలు ఏమేంటి అవన్నీ కూడా తొంగలో తొక్కిన కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఈవేళ ఈ సభకు వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా.